హాయ్ హలో అందరికి తర్వాత చెప్తాను. భోగి పండుగ శుభాకాంక్షలు. చెప్పు. నేను అది ఎప్పుడు నువ్వే కదా బ్లాగ్స్ చెప్పాను. నేను చేస్తుంటే నువ్వేమంటావు, ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలంటావు. ఇప్పుడు మాట్లాడు. ఆయాలు అందరికి తప్ప ఏమన్నా మాట్లాడుతున్నావు, మాట్లాడు. హాయ్ హలో అందరికి ఆ, వెల్కమ్ టు మోనికా అరవింద్ ఛానల్. ఆ. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ చెప్తారు. అది మళ్ళీ మనం చెప్పాలి కింద. ఈరోజు పొద్దున కాదు, అర్ధరాత్రి 5:30కు భోగి మంటేసారు. అయిపోయింది అక్కడ. మేము పొద్దున ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి లేచేసరికి అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత అయింది టైం? ఇప్పుడే తెల్లారింది. వంట చేసుకున్న టైం అయింది. అదే ఇప్పుడే లేసాం కాబట్టి వంట చేసుకుని తింటే కాస్త బాగుంటుంది. కీమా తెచ్చిన ఆకలిస్తుంది. ఎంత తెచ్చావేటి? తెచ్చిన నీకు సరిపోయేంత తెచ్చిన. శ్రీకాంత్ అన్న ఉన్నాడు కదా, వాళ్ళు చూసుకొని తెచ్చిన. ఓకేనా? మరి పద చేయిపోనా? భోగి పండుగ కదా, స్పెషల్ చేయాలి కదా. నాకేనా ఫిట్టింగ్ మళ్ళా? అంతే కదా మరి. సరే పా, ఏదో ఒకటి కలగడదాం. ఇది మా కిచెన్. హోమ్ టూర్ తర్వాత చేద్దాం. కొంచెం హెల్ప్ అయ్యావా? ఈరోజు మొత్తం అంతా నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు కీమా తయారీ పద్ధతి ఎలానా? అదేనా? అంతేనా? సరే చేద్దాం. ఎట్లా చేద్దాం అంటే నేను ఎప్పుడు కీమా చేయలే కాబట్టి నాకు తెలియదు. ఇది ఇంకోటి ఇష్టం. ఏం లేదు, కీమా చేయాలంతే. సరే రైట్. నువ్వు చేసి నేను తిని పెడతా. ఆనియన్స్ నాకు కూడా తెలియదు, ప్రయోగం చేస్తా. తర్వాత ఎట్లయిందో ఇప్పుడు అన్ని బటర్ఫ్లై, అదేంటిది బటర్ఫ్లైది లాకెట్ ఏదో కొనుక్కున్నావు కదా, చేయను. నువ్వు కొనిచ్చావు కదా. నేను కొనియడం కాదు, నువ్వు ఎంత కొనుక్కున్నావు గోవాలో దాన్ని? గోవాలో అమ్మ 100 రూపీస్కి కొనుక్కున్నా తెలుసా. ఇది షిరిడీలు ఎంత? 200 రూపీస్ చెప్తే 50 రూపీస్ పెడితే 100 రూపీస్కి ఆమె తక్కువ వేయనని చెప్పింది. మళ్ళీ తర్వాత షిరిడీలో చూసేసరికి 50 రూపీసే. ఎందుకు అనుకున్నా అనిపించింది నాకు. She walks in the room, heart on her sleeve. Every smile he gives makes her believe. Dreams of the days when he'll see her shine, but he's lost in the crowd, never knows she's mine. Oh, love is a game, but I'm losing tonight, chasing a dream that's just out of sight. I'm seeing in my heart. ఏంది ఇది? ఇప్పుడు దీన్ని కడగాలనా? ఎట్లా? డైరెక్ట్ ఎత్తరా కావచ్చు. కడిగితే ఏం మిగులుతాయి? అడగాలి కదా, అది కూడా అంత ఎట్లుంది. నీకు తెలిసేమో చేసినావేమో. నాకేం తెలుసు? నాకు తెలియదు. నేను ఎప్పుడు చేసిన? రెండు తీసుకొచ్చినావు అట్లాంటప్పుడు. నువ్వు చేస్తావేమో అనుకొని తెచ్చిన. మంచిగానే ఉంది. భోగి పండుగకు స్పెషల్గా. వాడు ఏం చేస్తాడు చిన్నాడు? మనం మట్టుకరా ఒకసారి. ఏం తిన్నావురా? ఏం తిన్నావు? మా వాళ్ళు మాది, వీళ్ళొల్లు వీంది. ఏంటిది అది? కాదు, కీమా తింటావా? కీమా తింటావా? కీమా, మటన్, బొక్క తింటావా? బొక్క తింటావా? ఆను తింటావా? ఏం చెప్తాడు శ్రీకాంత్? ఫోటో తీస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్. నమస్తే చెప్పు. Oh, love is a game, but I'm losing tonight, chasing a dream that's just. మనకు స్టార్ట్ చేసేసిన మరి. ఓకే, నువ్వు చెప్తలేవు కదా ఎంత ఆయిల్ వేయను. అంటే నీకు తెలిసింది చేసి. నాకు తెలిసిందే చెప్తున్నా మరి. అంతే. సరే చూద్దాం ఏమవుతుంది ఒకసారి. అయితే హిట్ లేకపోతే ఫ్లాపు. అయినా నువ్వు బాగానే చేస్తావులే. సర్టిఫికేట్ ముందే వచ్చింది. అట్లా అంటేనే కదా ఎప్పటికీ చేస్తుంది. అమ్మా అంటే అరే ఇప్పుడు మంచిగా చేస్తే నెక్స్ట్ మొత్తం నేనే అనుకుంటా. కిచెన్ నాకు వదిలేద్దామని చెప్తుంది. సో ఈసారి మొత్తం బిస్కెట్ వేసేద్దాం. కాదు మరి, నువ్వు మార్నింగ్ అదే midnight 5:30కి ఎందుకు వెళ్ళలే అక్కడ? ఏమంటారు భోగి మంట దగ్గరికి?
మరి మిడ్ నైట్ పడుకుంటారు కదా, మిడ్ నైట్ లేస్తారా చెప్పు. 5:30కి కదా. 5:30 మనకి మిడ్ నైటే కదా బిందు. నీకు కూడా మిడ్నైటేనా? నాకు కూడా మిడ్ నైటే. చిన్నోడి దయ వల్ల 5:30 ఇక 10 వరకు అంతా పడుకునే ఉండటం అవుతుంది. ఓకే. మరి మీరు వెళ్ళలేదేంటి? మాకు అది మిడ్నైట్ కదా. మాకు ఇప్పుడు ఇది ఏమంటారు, ఇప్పుడు టైం అయితే 2 అయింది అనుకుంటా. 2 o'clock అనేది మాకు బ్రేక్ఫాస్ట్ టైం. సో ఈరోజు భోగి పండుగ కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇదేంటిది కీమాతో పూరి చేస్తే బాగుంటుంది అనుకుంటా కదా. ఏమైనా ట్రై చేస్తావా? చేసే పర్వాలేదు, పూరి బాగుంటుంది. నేను వేయలే, రైస్ పెట్టేస్తా, మనకు పూరి వేయరాదు. పూరీలు చపాతీలు మనకేడతాయి, అంత మంచిగానే ఉండు. హోటల్ పెట్టుకుంటున్నాయి, ఒకసారి ట్రై చేసి వస్తే సమస్య లేదు. మొత్తం అన్నీ నాతోనే వేపిద్దామని చెప్తాను. పండుగ స్పెషల్ అంటే పండుగ స్పెషల్ ఉండాలి వద్దా? స్నానం కూడా వేయలే, అదే స్పెషల్. అది ఏం స్పెషల్? ఎప్పుడో పండుగలకు పబ్బుగాలకు స్నానం చేస్తాం కూడా వేస్తలేము ఇప్పుడు. అది ఎట్లా రోజు ఉంటుంది, అది స్పెషల్. కానీ ఈరోజు అన్ని చేస్తారు. సపోజ్ ఇప్పుడు మొన్న గోవా పోయినాం కదా, నైట్ టైము అట్లా బీచ్లో కూర్చున్నాం కదా. అట్లా కూర్చున్నప్పుడు మంచిగా చల్లడి గాలి, కింద వేవ్స్, ఫుల్ మూన్ ఉండే. ఆ రోజు ఫుల్ మూన్ టైంలో పోయినాం కదా. అయితే అప్పుడు ఒక పాట వాడు అంటే ఏ పాట పాడుతుండే ఇప్పుడు? ఆ పాట ఇప్పుడు వాడు, అప్పుడు అడగలే కదా, ఇప్పుడు అడుగుతానా. ఏ పాట? అంతేనా? ఒక పాట వాడు. ఏంటి? మంచి మంచి మూను, వేవ్స్, అంతే కదా. అంతే. మనం పాడదాం పట్టరా. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే. కదరా మను, కదా చెప్పిన పిల్లలు ఉన్నారంటే అంతే. ఇంకొక పాట వాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, వచ్చింది ఏనుగు. ఘోరం. మనం అదే కదా మనం పాడుకునే పాటలు. చెప్పు, నువ్వు వాడో పాట. అంతకు మించి ఏం పాడతాను ఇక, నీకోసమే ఆ పాటలు, నా కోసం లేవు ఇక, అయిపోయినాయి. చూడు వాడు వాడతాడు ఉయ్యాల. ఇప్పుడు కాదు, మ్యారినేషన్ చేయరు కదా, మ్యారినేషన్ చేయకుండా డైరెక్ట్ వేస్తారు కదా. నాకు అసలు తెలియదు కదా. అదే మ్యారినేషన్ ఎట్లా చేస్తుంది, చేయరాదు, డైరెక్ట్ వేయడం. ఇంట్లో కొరియండర్ ఎక్కడ, కొంచెం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కొరియండర్ తీసి నేను కట్ చేసుకుంటా. కొరియండర్ ఇప్పుడే వేసే, లాస్ట్గా వేస్తారు కొరియండర్. నేను మధ్యలో కూడా కొంచెం వేస్తాను, నీకు తెలియదు. అదే నాకు వదిలేసినావు, నువ్వు అనుకో ఏమైనా వేసుకోవాలి. అదే మరి నువ్వు కొరియండర్ నువ్వే తీసుకో. ఇవ్వచ్చు కదా కొంచెం, ఇక్కడ నువ్వు వేరే తీసుకుంటా ఈ గ్యాప్లో. సర్లే, ఏడవద్దు ఇంకా. ఎవరు ఎడతా? నువ్వే. నేను ఎడతానా? అమ్మా మెల్లగా సైలెంట్గా పనిచేసేసింది. మనం కూడా కౌంటర్ వేద్దాం. అరే నీ టాయ్స్ ఇప్పిరంటే వాడు కిచెన్లో ఉన్న స్పూన్లు, గిన్నెలు, ప్లేట్లు అవే చూపిస్తూ ఉంటాడు, అంతే కదా. ఎందుకంటే వీడు ఇంకా నేను కిచెన్లో ఉన్నప్పుడల్లా నా ఎంబడే ఉంటాడు కాబట్టి ఆడుకోమని స్పూన్లు గిన్నెలు ఇచ్చేసరికి వాడికి అవే టాయ్స్ అయిపోయింది. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు? సునామీ వచ్చే ముందు సైలెంట్గా ఉన్నట్టు స్టార్ట్ చేసిండు. ఏది టీయా? ఏం కావాలి నీకు? ముట్టుకో ముట్టుకో. ముట్టుకుంటా పాపం, ఒకసారి అంటు పెట్టినందుకు వాడికి ఇంకా గుర్తుంది. ఏ పాపం వేడేం లేదు వట్టిగా ఇట్లా వాడికి. మరి ఇక్కడ కూర్చొని ఇలా చేయబెట్టినాకో తెలవాలి కదా ఏది ఏంటిది అనేది. ఇది పరిస్థితి, ఏది పడితే అది తీయటం. ఎత్తేసిందా? పగిలిందా? ప్లాస్టిక్ కాబట్టి సరిపోయింది. ఇట్లా ఎట్లా అంటే మన చుట్టుపక్కల ఇట్లా అందకుండా ఇట్లా దూరం నిల్చొని ఉండాలన్నట్టు, లేకపోతే కథమే. దీన్ని ఎంతసేపు కలిపినా అంతేనా? దీనిలో వేయచ్చా ఇప్పుడు? దీంట్లో ఏమేమి వేయచ్చు? పసుపు, కుంకుమ, అల్లం వెల్లిపాయ. కుంకుమ కూడా వేసే బాగుంటుంది కలర్. వేస్తా మరి. వేయాలనా కుంకుమ?
సూప్ మను అబ్బాయిలు వంట చేస్తే వంట మంచిగా అవుతుంది, కిచెన్ అంతా పెంట్ అవుతుంది. కానీ ఈరోజు కిచెన్ పెంట కాకుండా చేసి చూపుతాను నేను. తర్వాత మొత్తం అంతా క్లీన్ చేస్తావా కిచెన్ ప్లాట్ఫామ్? అసలు నీకు ఫస్ట్ చెత్తే కనిపించేది. ఇప్పుడు ఏమున్నా చెప్పు, చెత్త ఆనియన్ కట్ చేసిన ఉందా, చెత్త చిల్లీ కట్ చేసిన చెత్త ఉందా, ఏ చెత్త ఉంది చెప్పు ఇక్కడ? ఇవన్నీ బౌల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు కదా, అవన్నీ పోతాయి కదా ఏడికి పోయేది లోపలికి. నువ్వు చేస్తావా చెప్పు వంట? వంట చేస్తావా? వీడు చెప్తాడు చెయ్యి. కలుపు. సూపర్ అయింది ఈరోజు వంట. నేను నా కొడుకు చేసినాం. నీకు లేదు క్రెడిట్. ఇప్పుడు జమానా ఎట్లయిందంటే మొత్తం అబ్బాయిలతో అన్ని పనులు చేపిస్తాడు. ఒకప్పుడు వేరే ఉంటుండే కాదు, ఆ రోజులు లావులే గుర్తు తెచ్చుకొని బాగా. ఎవరిని చూస్తే నిజమే అనుకుంటారు బాబాయ్, ఏదో ఈరోజు పండగ అని చెప్పి నాకు కీమా రాదని చెప్పి ఏదో చేస్తున్నాను, మొత్తం పడంతా నేనే చేస్తున్నా అన్నట్టు చెప్తున్నా. నిజమే కదా మరి. తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. తెలియని వాళ్ళు ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నిజమే. తెలిసిన వాళ్ళకి ఏం తెలుసు ఏదో. మళ్ళీ స్పూన్ కనిపించిందా నీకు? స్పూన్ ఇస్తా ఉండు. వేసేస్తున్న కీమా. మంచిగా నీట్గా కడిగిన, కడిగిపించారు. కడగాలి కదా మరి. అదే అదే మనకు తెలియదు ఫ్రెషర్స్. అదే చూడండి చూడండి, అన్ని పనులు చేపిస్తా అని చెప్పాడు, ఇప్పుడు చూడండి ప్రెషర్ అంటున్నాడు. అంటే మీకు తెలిసిపోయినట్టుంది ఎవరు చేస్తారు అని చెప్పి. రైట్, అంతేనా? అంతే కదా. సరే చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో. చూసుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంది అనుకో. టేస్ట్ మంచిగా ఉంటే మరి రేపటి నుంచి నువ్వు ఇంకేంది మంచిగా ఉంది కాబట్టి. గ్యాప్ ఇస్తలేవు, పట్ట వేస్తాను. సరే చూద్దాం. టేస్ట్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నీకు ఆల్రెడీ నీళ్ళు ఉడుతున్నట్టున్నాయి మరి. అసలే ఫస్ట్ టైం వండుతున్నావు కీమా, బాగుండాలి. బాగుంటేనే కదా ఇప్పటికి వండొచ్చు మంచిగా. ఎప్పటికి చూసి నేర్చుకో ఎట్లా వండుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఉండదు. అద్భుతాలు ఒకటేసారి జరుగుతాయి, 2-3 సార్లు జరిగాయి. అద్భుతం అంటావు. అద్భుతమే మరి. ఎప్పటికీ చేసి పెడతారు ఏంది? ఒకసారి చేసి చూపిస్తాము, తర్వాత మీరు కంటిన్యూ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసినావు బిందు? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు సరిపడా వేసిన. సరిపడా అంటే ఎంత వేసినావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నెమలికి నాట్యం నేర్పుతారు ఎవరన్నా? అట్లుంటుంది మనతోనే. ఎక్స్పర్ట్ అంటావు అయితే. తిన్న తర్వాత చెప్పు. అంతే, తిన్న తర్వాత ఇస్తాము ఫీడ్బ్యాక్ ఉండదు ఇక, అంతే. తిన్నావా అయిపోయిందా? సరే. నెమలికి నాట్యం, చేపకి ఈత అట్లాంటివి నేర్పేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఈ 2 విషయాలు లైఫ్ లో గుర్తుపెట్టుకో. నీకోసం పీసెస్ వేపించిన కిడ్నీ లివర్ అయితే తింటాలి నాకు తెలుసు కదా, అందుకే నీకోసం వేయించిన. థ్యాంక్ యూ బిందు. ఇప్పుడు ఇది కళాకారులు చేయాల్సిన పని అన్నమాట. ఇలా ఉప్పు వేయడం అలాంటివి వేయద్దు, నార్మల్గా వేయాలి. టీషర్ట్ ఖరాబ్ అవుతుంది. అసలు ఇట్లా ఒకడు ఉప్పు వేస్తూ ఉంటాడు, వాడు మస్తు ఫేమస్ కదా. అనుకున్న చెమటంతా అలా పడుతూ ఉంటుంది, దానికి సూపర్ ఉందని తింటారు. సాల్ట్కి సాల్ట్ డబుల్ సాల్ట్ అవుతుంది. ఎంత ఒక 10 స్పూన్లు అన్నా ఇమాజిన్ చేసుకుంటున్నావా? సాల్ట్కి సాల్ట్ చెమట ఏనా కొంచెం వద్దు బాబాయ్. ఇంకా తీయరే లేదు, అప్పుడే డౌట్లు ఏంటి? సాల్ట్ అన్నావు, కారం ఏందా? అంటే సాల్ట్ గురించి మాట్లాడితే సాల్ట్ ఇస్తున్నాను. 1 2 3
3:30. ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ హ్యాపీయా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఒకటి 2 పావు తక్కువ తర్వాత చూద్దాం, ఎక్కువైతే వేయలేం కదా. గరం మసాలా కూడా దండిగా వేస్తే సూపర్ ఉంటుంది. చాలా ఎంత ఎత్తు అట్లా కుసర వేయకపోతే మనసున పట్టదు ఇక, అది ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ అవుతుంది. ఘాట్ అయితే అప్పుడేం చేస్తావు? ఉఫ్ ఉఫ్ అని ఊరుకుంటే ఇట. మొత్తం ఇప్పుడు కొన్ని మంత్రాలు కావాలి. మొన్న నేర్చుకుని ఒక అయ్యగారి దగ్గర బీజాక్షరాలు, ఓం భీం క్లీం మటన్ కథం కీమా అవుతుంది మటన్. ఇప్పుడు ఎందుకంటే షాకులు ఇప్పటికేసింది మటన్ కీమా కదా. అదేంటిది చూసినావు కదా నువ్వు? మటన్ కీమా. మటన్ కీమా అంటే మటన్ కీమానే. ఐఎమ్ వెరీ మచ్ షాక్డ్. తెలిసిపోతుంది ఫేస్లో. కాసేపు కూర్చుందాం, రిలాక్స్ అవుదాం, మాడిపోయినప్పుడు చూద్దాం. ఎన్ని విజిల్లు? ఏంది వీడు ఇదంతా చిన్న ప్రపంచం ఏది? ఇల్లే వాడి ప్రపంచం. ఒక 10 విజిల్లు రావాలంటే ఎంత టైం పడుతుంది? 10 విజిల్లు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్లేమ్. మీడియం ఫ్లేమ్. ఐ థింక్ 20 minutes. 20 minutes 10 విజిల్లు వస్తాయి కదా అనుకుంటున్నా. అనుకుంటున్నావా? వాడు ఏంది, నేను ఒక పోస్ట్ చూసిన సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూసిన. ఏంటి తెలుసా? నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్, వన్ డే యూ షుడ్ వాష్. అదే ఇక ఏం చేయలేము. అది మరి ఏం చేయలేం కాదు, వాష్ చేయాలి. వాష్ చేస్తున్నా కదా. అదే ఇట్స్ డ్యూటీ, ఇంకేం చేయలేము. అంటే ఆ పోస్ట్ చూస్తే అది గుర్తొచ్చింది. ఓపెన్ చేయొచ్చా? ప్రెజర్ వస్తుంది మరి. అయిపోయింది ఆ ప్రెజర్. అట్లా ఎట్లా పెడితే అట్లా ఓపెన్ చేసినావంటే ఫెంటాస్టిక్, సూపర్ అయింది. చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. మనని బీట్ చేసేటోళ్ళు లేరు. వాసన కూడా గుమగుమలు ఆడిపోతుంది. ఆడిపోతుందా? ఆడిపోతుంది, అలాగే ఉంటుంది. చూడడానికి ఎలా ఉంది? చూడ్డానికి కూడా చాలా బాగుంది. తినేయాలనిపిస్తుంది అప్పుడే. తినేయాలనిపిస్తుందా? తినేద్దాం. రైస్ అయిందా? రైస్ పెట్టలేదే. పెట్టేసేయి తొందర, పెట్టేసేయిగా. ఓకే, అది కూడా నాకేనే డ్యూటీ. చేస్తే బాగుంటుంది. ఏదో ఒక్కటి చేసేను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తాం, మొత్తం ఫ్రై. కొత్తిమీర కూడా ఇలా వేయాలి. ఇలా వేస్తే అలా పడుతుంది. అదేన్నమాట. లాస్ట్కి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా, లాస్ట్ పెడదాం. మోనిక, నీకు వంటల డౌట్లు వస్తే ఎవరిని అడుగుతావు? నిన్నే. నన్ను కాకుండా నేను ఎవరిని అడగను, ఇంకా యూట్యూబ్ చూస్తావా? కానీ అబ్బాయిలు ఎట్లా తెలుసా, అంటే ఇప్పుడు జమానా అట్లా అయిపోయింది. అబ్బాయిలు ఎట్లా అంటే, నేను బాబాయ్ ఫోన్ చేస్తాను అంటే అబ్బాయిలు చేసుకోండి, బాబాయ్ ఎట్లా చేసినావు అని. లేదంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా, రమేష్కి ఫోన్ చేస్తా, అరే ఇది ఎట్లా చేయాలి అని. అంతేరా ఇది ఇట్లా చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. అట్లా బాబాయ్ కూడా అట్లనే చెప్తాడు, ఇట్లా చేయాలని చెప్పేసి. మీ వాళ్ళందరికీ వంటలు వచ్చి అంటూ అంటే అట్లా అయిపోయింది. ఒకప్పుడు లేడీస్ ఫోన్ చేసుకొని
వదినమ్మ ఇంట్లో ఏం వేయాలా అందులో ఏం వేయాలా అని అడుగుతుండే. ఇప్పుడు బాబాయ్ ఇంట్లో ఏం వేయాలి, అరే మామ ఇంట్లో ఏం వేయాలి అని మేము అడుగుకున్నాడు అవుతుంది. అట్లుంది పరిస్థితి. అంతే, అది ఫాస్ట్ ఎవాల్వింగ్ జనరేషన్ లో. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. ఫాస్ట్ ఎవాల్వింగ్ జనరేషన్. రివాల్వింగ్ కాదు, రివాల్వింగ్ కూడా అయితే బాగానే ఉంటుంది. దాని మీద పెట్టినావా, పొయ్యిలో పెట్టినావా? ఎందుకు అంటే చిన్నోడికి నీళ్ళు వేడి చేద్దామని చెప్పేసి దీన్నే స్టవ్ మీద పెట్టినా, మర్చిపోయా. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. మీరు నీళ్ళు ఎలా వేడి చేస్తారు? ఈ గ్లాస్ డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట. ఇక మొత్తం మెరిసిపోతుంది. స్టవ్ మీద గ్లాస్ పెట్టి మర్చిపోయిందట అది. మళ్ళా మాకు నేర్పిస్తారు వంట ఎట్లా వేయాలి, నువ్వే చేయాలి, నువ్వు ఎప్పుడన్నా చేసినావా, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా వాళ్ళు చేస్తే పరిస్థితి, మనం చేస్తే ఇట్లాంటి అయితే కానే కావు. అంటే గ్లాస్ లో నీళ్ళు పెట్టి మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పినా వేస్తేగా అయిపోయింది. దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఆల్మోస్ట్ అయింది. కొంచెం ఇట్లా వాటర్ ఉండకుండా దగ్గరికి ఫ్రై లాగా అయితే సూపర్ ఉంటుంది. అదే ట్రై చేస్తాను. అండా బుర్జీలాగా ఉందని అంటాడు మా ఫ్రెండ్. కాదురా, కీమానే, కీమా బుర్జీయే. దా ఒకసారి చూడు. అర్థమే. అరే నువ్వు తిన్న తర్వాత పోదామని డిసైడ్ అయినావు కానీ నీకు నిద్ర చికెన్ అనుకుంటావు కావచ్చు. అంతే అయిపోయింది. ఫింగర్ లిక్కింగ్ గుడ్ అట్లా చెప్తున్నాయండి. అంటే మరి అంత బాగుందా అని. సూపర్, ట్రై చేయి ఒకసారి. డైరెక్ట్ అన్నంలో తింటాలే, ఎందుకు లేదు. నేను బతికే ఉన్నా కదా, ఇంకా పర్వాలేదు, తిన్నా కదా, బతికే ఉన్నా కదా, పర్వాలేదు. నా వంటను పెంట వేయడానికి చాలా ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలే. ఎందుకు అసలు మోటివేషన్ ఇస్తావా నాకు? ఏం మోటివేషన్ కావాలి? ఏదైనా చేయడానికి మోటివేషన్. నాతో వచ్చేది ఎవరు? ఓ రామచంద్ర, రావా? మోటివేషన్ అంటే ఏదైనా నేను చేయాలనుకునే చేయాలి, అట్లా అట్లాంటి మోటివేషన్. నాతో వచ్చేది ఎవరు, నీతో పోయేది ఎవరు అది కాదు. అంటే బాహుబలిలో ప్రభాస్ అట్లనే ఇచ్చిండు, వర్కౌట్ అయితే ఏమో ట్రై చేసిన. మోటివేషన్ నీకు దేని కావాలి? ఇప్పుడు ఒక పని అనుకుని మనం స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫోకస్డ్గా ఉండాలి. ఫోకస్ ఈజ్ వెరీ మచ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడానికి, స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలని అనుకోవాలి. మనం అనుకోవడానికి మోటివేషన్ కావాలి. అనుకోవాలంటే ఫస్ట్ అనుకోవాలి. స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అని ఫస్ట్ అనుకోవాలి. అలా అంటావా? ఏం లేదు, నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయబుద్ధి అయితే లేదనుకో, పోవాలి 5 నిమిషాలు ఒక దగ్గర కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఓం దక్షిణామూర్తాయ నమః అనుకోవాలి. ఎక్కడైనా మూలకి వెళ్ళాలా? లేదు, నువ్వు మూలకి వెళ్ళలేదు. దక్షిణామూర్తాయ నమః అనే మంత్రాన్ని ఒక 18 టైమ్స్ అనుకుంటే నేను దాని తర్వాత ఆటోమేటిక్గా ఏ పని స్టార్ట్ చేయడానికైనా కాన్సన్ట్రేషన్ వస్తుంది. మొన్ననే శాస్త్రి చెప్పిండు. నిజంగా వర్క్ అయింది నాకు. ఇప్పుడు కీమా అంటే ముందు నేను అనుకున్నా, వర్క్ అయింది. చూడు, కీమా కూడా అయింది, మారుతుంది. అండేమో కానీ కీమా మాడితే ఇంకేం లేదు, మాడలే, ఫ్రై అయింది మంచిగా. ఆయిల్ వస్తలేదు బిందు. ఆయిల్ వస్తలేదా? మేక తాగినట్టుంది. లివర్ ఒకటి చెప్తా పడు. లివర్ ఫంక్షనాలిటీ ఏంది? ఎవరు అంటే హ్యూమన్ అయినా యానిమల్ అయినా లివర్ ఫంక్షనాలిటీ ఏంది? అంటే ఫుడ్ని మంచిగా టాక్సిన్స్ని, టాక్సిక్ ఫుడ్ ఏం తీసుకున్నా ఇలాంటి టాక్సిన్స్ బాడీలో ఉన్న లివర్ ప్యూరిఫై చేస్తుంది. అంటే ఆయిల్ అనేది టాక్సిన్ అంటున్నావా ఇప్పుడు? అంతే, రిఫైండ్ ఆయిల్ టాక్సినే. ఎందుకు దాని లివర్ లేసినావు కాబట్టి. అలా లివర్ లేసిన
అది లివర్ పీసెస్ వేసిన అది లాక్కున్నది. వామ్మో. అది చూడు లివర్ పీసెస్. అంటే ఇప్పుడు లివర్ లో మొత్తం ఆయిల్ ఉందంటావా? దీనిలో ఉంటుంది ఆయిల్, ఈ పీసెస్. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా మటన్ చేస్తే లివర్ పీసెస్ 2 వేయండి అని అడుగుతారు. ఎందుకు చెప్పన్నా, ఈ మేకకి ఏమన్నా రోగాలు ఉన్నాయనుకో, మేకకి కానీ మనం ఏది పొట్టెలు తెచ్చుకుంటే పొట్టెలు కానీ ఏమన్నా ఉన్నాయనుకో, ఆ లివర్ అనేది లాక్కుంటుందని. ఆ లివర్ పీసెస్ తినద్దు కానీ తింటారు. కానీ నాకు చాలా ఇష్టం లివర్ పీసెస్. అందుకే నువ్వు ఇట్లున్నావు, నేను ఇట్లున్నా. సరిపోయింది. సరిపోలే, ఆయిల్ సరిపోయింది. అవి చూడు ఆయిల్. వస్తుంది వస్తుంది. ఓకే, ఇది మళ్ళీ లివర్ని ఇప్పుడు తిట్టినాం కదా, రిలీజ్ చేసి అబ్బా నన్ను తీసి పడేస్తారా అని చెప్పేసి అది డైరెక్ట్ రిలీజ్ చేసింది అన్నట్టు. ఇవి ఆ నాప్కిన్ కవర్లో పైన ఉన్నవా? ఎందుకో, ఎందుకంటే నిన్న చిన్నోడు అది తీసుకొని ఆడుకొని కదా ముక్కు తుడుచుకోవడం అలా పెట్టిండు. కిమ్మలు వస్తుందా? కిమాలు వస్తుంది. మళ్ళీ ఒకసారి అడుగు. నాలో పెట్టిందా తీసేయచ్చు కదా, నువ్వు ఎందుకు దాచిపెట్టినావు? అంటే మరి వాడే ఆడి మళ్ళీ వాడబెట్టేస్తే అట్లే లోపల పెట్టేసినాయి, తర్వాత వాడుకునేప్పుడు ఇద్దామని. ఇప్పుడు తీసుకుంటే ఏం కదా, ఓన్లీ పైన మాత్రమే వాడుకున్నాడు వాడు. మధ్యలో ఇది ఇస్తా నాకు, ఇది పైన ఎద్దాకు. నువ్వేమో చేస్తట్టే ఉన్నావు కానీ అట్లాంటి ఆ లివర్ ఇగ్గుకుంటుందేమో అట్లా ఏమన్నా ఉంటాయి. సరే నువ్వు తినేసే ఇంకా. ఏం కాదు, చిన్నపిల్లలు ఏం కాదు, మంచిగా ఉండదు. ఏదా అంటే మనకి ఇప్పుడు మటన్ అయితే ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తాం కదా. ఇది కూడా కొరికినా నేను తిన్నా ఉడికింది. అవునా, ఓకే. అదే డౌట్ మరి ఎట్లా ఇస్తారా అని. అది అంతే, అది కొంచెం తీసుకొని టేస్ట్ చూడు. అది నేను చెప్పినప్పుడు చూడు. ఇప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ చేతి కడుక్కోవాలి, నాతో కాదు, డైరెక్ట్ నన్ను తినేసి. ఇది ఉండని ప్రస్తుతానికి. I'm singing my heart out, can't you hear the sound? I'm head over heels, but it's nowhere around. Late night whisper secrets in the dark. పెట్టేసేయి. నా లివర్ నువ్వే వేసుకో. ఎందుకు లివర్లో అన్ని టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి. కొంచెమే, కొంచెం 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 తినాలి. చిరంజీవి చెప్పింది కదా కొంచెమే తినాలని. ఇప్పుడు అంతే, ఇక మాటలు లేవు. అంతే అంటూ అదే నాకు కూడా ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. తిని చెప్తాను ఎలా ఉందో. ఉంటుంది ఉంటుంది. బాగాలేదా? బామ్మో, రియాక్షన్ చూస్తేనే తినబుద్ధి అయితే లేదు ఇంకా. బిస్కెట్ అయిందా చెప్పు. చేసింది నేను, మరి ఆ రియాక్షన్ నువ్వు చెప్పాలి కదా. నా రియాక్షన్ నేను ఇచ్చుకున్నాను, నీ రియాక్షన్ కావాలి నాకు. బాగుంది, బాగుంది, సూపర్ ఉంది నిజంగా. అరే మనకు మిగిలిన తొందర తిందాం బటర్ రే. బాగుంది. సో అయిందా, ఇంకేమైనా చెప్తావా? బాగుంది కాబట్టి బాగుందని చెప్తావా? అంతేనా? తింటావా? మాటలు లేవా? తింటాను, మంచిగా తింటాను. ఇప్పుడు నుంచి ఎప్పుడు కీమా చేసినా నువ్వే చేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలు ఇక్కడ ఫలించవు. తప్పకుండా మీరు చూసి నేర్చుకున్నారు కదా, అది మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ టైం నుండి. అది పరిస్థితి.
ఇంకోటి ఏంటంటే పండుగ రోజు స్నానం చేయాలి, కనీసం పండుగల కన్నా స్నానం చేయాలి. మరి ఇంకా కాలే, ఫస్ట్ అయితే తింటున్నాం, లంచ్ చేస్తాను. ఇంకోటి ఏమైనా చెప్తావా? అందరూ పండుగ రోజు మంచిగా వండుకొని తినండి మాలాగా. అది పరిస్థితి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ అగైన్. బాయ్. మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. కరెక్టే. లైక్ షేర్. తిందాం.